నమస్తే, నేను మధు. టీవీకే పార్టీ అధినేత విజయ్ ఆత్మవిశ్వాసం కోల్పోతున్నారా? రాజకీయ పరంగా ఆయన వెనుకడుగు వేస్తున్నారా అంటే అవుననే సంకేతాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒకవైపు రాజకీయ పరంగా చెక్కులు పడడం, మరోవైపు తన సొంత ఇంటి నుంచే విభేదాలు బయటకు రావడంతో ఈ పరిస్థితి ఇంకా గట్టుగా మారుతుంది. మరి విజయ్ పరిస్థితి ఏంటి? వచ్చే ఎలక్షన్ లో ఆయన గెలవగలరా, లేకపోతే ఇదే రీతిలో ముందుకు వెళ్తారా? మరి ఈ రోజు అయితే మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, టీవీకే పార్టీ అధినేత విజయ్ గారు ఈ మధ్య కాలంలోని పార్టీ స్థాపించారు. ఇప్పుడు ఎలక్షన్స్ కూడా దగ్గర పడుతున్నాయి. ఇటువంటి తరంలో ఒకవైపు రాజకీయదారులు, మరొక వైపు కుటుంబం నుంచి విభేదాలు. సో ఇవన్నీ చూస్తే ఆయన నిజంగానే ఆత్మవిశ్వాసం కోల్పోతున్నారా? మరి ఎలక్షన్ లో ఆయన మూవ్మెంట్ ఎలా ఉండబోతుంది సార్? తమిళ స్టార్ విజయ్ ఇప్పుడు నిజంగా కూడా కొంచెం ఇక్కట్లో ఉన్నాడంటే అవుననే సమాధానం చెప్పొచ్చు. ఒక రకంగా రాజకీయంగా ఒత్తిడులు వస్తూ ఉన్నాయి. తమిళ రాష్ట్ర రాజకీయాలను మార్చుతూ రేపు కాబోయే ముఖ్యమంత్రి విజయే అని రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి. ఆ వేవ్ అర్థమవుతా ఉంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా అదే నిజమైన కూడా చెప్తా ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. లేకపోతే విజయ్కి అంత ఒత్తిడి ఉండదు. సహజంగా ఒక పార్టీ అధికారంలో ఉండగా ఇంకొక పార్టీ వ్యక్తులు ఎదుగుతున్నప్పుడు కానీ లేదా కొత్త పార్టీ వస్తున్నప్పుడు దాన్ని నిలవరించడానికి, వాళ్ళ గ్రోత్ను ఆపడానికి ప్రయత్నం చేస్తుంటే అది రాజకీయమే. దాంట్లో తప్పు పట్టాల్సి కూడా అవసరం లేదు పెద్దగా. కానీ విజయ్ మీద ముప్పేట దాడి ఒకేసారి అయిందా అంటే పాపం నిజమని చెప్పొచ్చు. ఒకవైపు అధికార పార్టీ, లోకల్ అధికార పార్టీ డిఎంకే, స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఆయన ఏ విధంగా దీన్ని నిలవరించగలగాలో విజయ్ విస్తృతిని కానీ విజయ్ పరుగుని కానీ ఆపడానికి విస్తృత ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లేదా కేంద్ర స్థాయి ఢిల్లీ నుంచి చూస్తే భారతీయ జనతా పార్టీ, ఈ వాస్తవానికి భారతీయ జనతా పార్టీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇక్కడ తమిళ రాజకీయాలలో డిఎంకే లేదా ఏఎండిఎంకే ఇద్దరు మాత్రమే ఉండేది. కానీ అనూహ్యంగా ఎంజి రామచంద్ర చనిపోయిన తర్వాత, జయలలిత గారు మళ్ళీ నిన్నటి చనిపోయిన తర్వాత ఆ ఏఎండిఎంకే మొత్తం మీద ముక్కలైపోయి అసలు ఉందా లేదన్న స్థాయికి వచ్చేసింది. అంటే ప్రత్యామ్నాయం లేని రాష్ట్రంలో ఓన్లీ డిఎంకే మాత్రమే ఇప్పుడు కొంచెం బలంగా ఉన్నట్టు. ఆ రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగాలని కృషి చేస్తూ ఉంది. ఈ సమయంలో అనూహ్యంగా విజయ్ ఇంకో పార్టీతో ముందుకు వచ్చేసరికి వాళ్లకు బంగారు పల్లెంలో రావాల్సినటువంటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదా విజయ్ తండ్రికెళ్తున్నప్పుడు వాళ్ళు తేరగా విజయ్ తోటి ఎంకరేజ్ చేస్తారని నేను అనుకోను. అందుకే ఇక్కట్లు పెడతా ఉన్నారు. సినిమా సెన్సార్ బోర్డు తరఫున సినిమాకి ఇబ్బందులు, అనుకోకుండా జరిగినట్టు బహిరంగ సభలో తొక్కిసలాట 41 మందికి చనిపోవడం నిజంగా కూడా ఒక రకంగా బాధ అవుతూనే ఉంది. ఇంకొకటి ఆయన క్రేజ్ ఎలా ఉందో చూడు. నిన్నగా బహుశా ఈరోజు ఉదయమే జరిగింది, తిరుచూరు దగ్గరలో ఎక్కడో జరిగింది. అది అభిమాని విజయ్ని కలవడానికి వెళ్ళడానికి బ్యారికేడ్స్ను దాటుతుంటే వెళ్ళను అంటుంటే ఎంత విచిత్రంగా అతను ఎంత సైకోగా తయారాడంటే విజయ్ దగ్గరికి పంపకపోతే నేను చచ్చిపోతాను, తనుగా ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పేసి బ్యారికేడ్స్ దుంకెళ్తా అంటుంటే ఎంత సైకోయిజం అది. అభిమానం అయితే నేను అనను, దాన్ని ప్రేమ అని కూడా అనను, దాన్ని సైకో అని అంటాను. ఎందుకంటే వ్యవస్థనంగా కొన్ని పద్ధతులు ఉంటాయి. ఊరకనట్ట పరిగెత్తి ఆయన దగ్గరికి వెళ్తారంటే కలవు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఒక విఐపి స్థాయి వదున్నా కూడా అందులో రేపు కాబోయే ముఖ్యమంత్రి స్థాయిలో ఆయనకి ఏదైనా జరిగినప్పుడు అభిమానం వెళ్తున్నాడో మీదికి సైకో వెళ్తున్నాడో తెలవని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నిలవరిస్తూ ఉంటారు. అంత క్రేజీ ఉన్న ఆయనకు ఒకవైపు రాజకీయంగా ఒడిదొడుకులు ఉన్నాయి. ఇకపోతే పాతదేం కాదు, పాతదని కూడా అనకాదు, వైవాహిక జీవితంలో వచ్చినటువంటి డిస్టర్బెన్స్ ఇప్పుడు అవన్నీ కూడా పాతయ్యని కూడా తోలుతా ఉన్నాడు. గతంలో వాళ్ళ ఫాదర్తో విభేదించినాయి, కానీ ఆ తర్వాత ఇప్పుడు ఆ భార్యతో డైవర్స్ విషయంలో ఆమె చేసిన ఎలిగేషన్ పాయింట్ అసలు డైవర్స్ స్థితికి రావడమే మనకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికల్లో రాజకీయాల ముందు డైవర్స్ అంటే భార్యతో సఖ్యత ఉండలేని వాళ్ళు, భార్యని అర్థం చేసుకోలేని వాళ్ళు, మీ భార్యాభర్తలే కలిసి ప్రయాణం చేయలేని వాళ్ళు రాష్ట్రాన్ని అర్థం చేసుకుంటారు, ఇట్లా విమర్శించే అవకాశాలు ఉన్నాయి. అందులో ఎలిగేషన్స్ పెడుతుంది ఆమె. ఇద్దరికి వివాహిత సంబంధాలు ఉన్నాయి, అదే తోటి హీరోయిన్లతో ఉందని చెప్పేసి ఆమె ఎలిగేషన్ చేస్తా ఉన్నప్పుడు ఈ సమాజంలో హర్షించినటువంటి ఈ సంబంధాల విషయంలో కొంచెం సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది. వాళ్ళు ఆ డైవర్స్ పేరు మీద అది చేస్తున్నటువంటి ఆ రాద్ధాంతో ప్రతిపక్ష పార్టీలకు అస్త్రాన్ని ఆమె ఇవ్వడం, ఇవన్నీ కూడా ఒకసారి చుట్టుకుంటూ వస్తుంది. ఈ పరిస్థితుల్లో మరి గతం మాట్లాడిన దానికన్నా
ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కొంచెం స్వరం తగ్గింది అనేది కొంచెం విశ్లేషకుడు అభిప్రాయం. అంత మాత్రాన ఆత్మస్థైర్యం కోల్పోడు. బహుశా రిక్వెస్ట్ చేసినంత మాత్రాన, ఒక అవకాశం ఇవ్వండి అని అంత అడిగినంత మాత్రాన ఆయన ఏమి తగ్గినట్టు కాదు. సరే, అది ఎలా తీసుకున్నా అది ఆయన వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళు, వాళ్ళు విషయం వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు, ఆయన విషయం ఎలా అర్థం చేసుకుంటారు అనేది దాన్ని బట్టి ఉంటుంది. అయినంత మాత్రాన విజయ్ అయితే స్పష్టంగా రేపు తమిళ రాజకీయాలని శాసించబోతున్నాడు. ఎన్నికల పొత్తు విషయంలో కొంచెం డిఫరెన్స్ కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈయనతో పోటీ ఏ పార్టీ పెట్టుకున్నా, భారతీయ జనతా పార్టీ పెట్టుకుంటే ముఖ్యమంత్రి ఈయన కండిషన్. అలాంటప్పుడు భారతీయ జనతా పార్టీ ముందుకు రావట్లేదు, డిఎంకే రాదు. ఏమైనా చిన్న చితక పార్టీలు ఉన్నాయా, ఏఎండిఎంకేలో కొన్ని పార్టీలు ఉన్నాయి, మిగతా అట్లాంటి పార్టీలు వచ్చినప్పుడు వాళ్ళు వీళ్ళతో మరి విజయ్ని ముఖ్యమంత్రిగా అంగీకరిస్తారా లేరా, ఇవన్నీ కూడా తీరా ఎన్నికలు దగ్గర పడతా ఉన్నప్పుడు వాళ్ళు ప్రత్యర్థులు ఎంతమంది పోటీ చేస్తున్నారో ఆ సమీకరణప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చేటప్పటికి వీళ్ళ పొత్తు ఏదో డిసైడ్ అవుతుంది. పొత్తు వచ్చినా రాకుండా ఒంటరిగా పోరాటానికి అయితే విజయ్ ఇప్పుడు రెడీగా ఉన్నాడు. సాధ్యమైనంత వరకు ఒంటరిగా వెళ్తాననే చెప్తున్నాడు. ఏదన్నా ఉంటే ఒకటో రెండు చిన్న పార్టీలతో అయితే పొత్తు వెళ్తుండొచ్చు. రాబోయే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేంత వరకు మనం ఏవి కూడా విజయ్ ఎలా ఉండబోతుందో చెప్పలేము. కానీ సార్ మీరేమంటున్నారంటే సర్వేల ప్రకారం చూసుకుంటే విజయ్కి ఎక్కువ మద్దతు ఉందని చెప్తున్నారు, బానే ఉంది. కొన్ని వార్తలు కూడా అలాగే వస్తున్నాయి. కానీ ఈ పరిణామాలన్నీ అంటే నాన్నతో విభేదాలు, బయటికి మంచిగానే ఉంటున్న విభేదాలు ఉన్నాయని ఇంకా వార్తలు వస్తున్నాయి. భార్యతో విభేదాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇటుపక్క చూస్తే రాజకీయ పరంగా అన్ని మూసివేశారని కూడా చెబుతున్నారు. సో ఈ విధంగా చూసుకుంటే విజయ్ మరి ఇవన్నీ దాటి వెళ్ళలేరు అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. బికాస్ ఎందుకు అంటే తన సినిమాని అధికారికంగా రిలీజ్ చేసుకోలేని వ్యక్తి రేపొద్దున అధికారంలోకి తను ఎలా రాగలడు అని ప్రశ్నిస్తున్నారు. సినిమా అనేది ఇప్పుడు అక్కడ వాస్తవానికి సెన్సార్ బోర్డు అభ్యంతరాలు ఉన్నాయి. వాస్తవం ఈయన ప్రతిపక్షంలో ఉన్నాడు, అంటే ప్రతిపక్షం కూడా లేడు అసలు, ఈయనకి పార్టీ కూడా లేదు ప్రస్తుతానికి. సో ఒక పార్టీ అధ్యక్షుడిగా రాబోతున్నాడు. అంత మాత్రాన సినిమా రిలీజ్ చేయలేకపోతే ఆగిపోయేది కాదు. ఇంకా ఈ సినిమా రానియలేదు కాబట్టి ఇంకా అభిమానులకు కోపం ఎక్కువగా ఉంటుంది. ఆ కసితో ఓట్లేస్తారు. వీలైతే ఊరుకునేం చేయరు. ఇప్పుడు మనకు ఫెసిలిటీ ఉంది, అవసరమైతే డబ్బులకు భయపడకుండా దాన్ని ఓటీటీలో రిలీజ్ చేసే అవకాశాలు కూడా ఉంటున్నాయి. సో అది ఎలాంటి నిర్ణయం జరుగుతుందో మనం వేచి చూడాలి. సో ఏదేమైనా సరే జననాయగన్ మూవీ ద్వారా మరి విజయ్కి, అదే టీవీకే పార్టీ అధినేత విజయ్కి కలిసి వస్తుందా, లేకపోతే అదే ఆయనకి మైనస్ పాయింట్ అవుతుందా? మరి వెయిట్ చేసి చూద్దాం. మరి ఎలక్షన్స్ అయితే దగ్గర పడుతున్నాయి. మరి విజయ్కి అయితే మెజార్టీ కూడా పెరుగుతుందని కొన్ని సర్వేలు కూడా చెబుతున్నాయి. మరి ఏం జరగబోతుందో మరి ప్రజలే తీర్పిస్తారు కదా, వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.